ఎలా ఉంది? 100% బాగుంది. చంద్రబాబు నాయుడు ఎంతకన్నా ఎక్కువ చేస్తానన్నాడు కదా, ఒకసారి అవకాశం ఇస్తే. 14 ఏళ్ళు పరిపాలన చేసిన ఆయన మళ్ళా చేస్తానంటే జనం ఎవరు నమ్ముతారు? 14 ఏళ్ళు చేయొచ్చుగా అంతకుముందు ఉన్నప్పుడే, మరి ఎందుకు చేయాల? ఇలా మళ్ళా చేస్తానని మిమిక్రీలు చేసి ఏదో తప్పుడు కూతలు కూర్చి తప్పుడు వాగ్దానం ఇచ్చి మళ్ళీ జనాలు మభ్య పెడతాను, మళ్ళీ ఓట్ల కోసం మాట్లాడితేట. అంటే చివరి అవకాశం ఉందో, నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి, నేను బాగా చేస్తాను. మునుపు ఒకసారి ఇచ్చారు కదా లాస్ట్ ఛాన్స్. మొట్టమొదట పరిపాలన చేయడంలోనే మళ్ళీ మారాను నేను. ఒక్కసారి నన్ను చూడనట్టు ఇచ్చారుగా. రుణమాఫీ చేస్తా అన్నావుగా రైతులకి, తాకూర రుణాలు రద్దు చేస్తానన్నావుగా. మరి ఏం చేసా? ఇంటికి ఒక ఉద్యోగం 2000 నెలకు పింఛన్ ఇస్తా అన్నావుగా, ఏమి ఇచ్చా? నువ్వు దాదాపు 600 వాగ్దానాల్లో ఏమన్నా 10 అన్నా అమలుపరిచావా? మరి ఎట్లా నమ్ముతారు జనం నిన్ను? నేను రైతు బిడ్డని, రైతు నా కష్టాలు తెలుసు అన్నావు. రైతు మొత్తం రుణమాఫీలు చేస్తా అన్నావు, చివరికి 1,50,000 అన్నావు. ఆ 1,50,000లో కూడా నువ్వు 2 సార్లు 3 సార్లు వేసావు, తర్వాత ఏమో దిగిపోయావు. ఏమేసా? ఏది నమ్మాలా నిన్ను? నీ ఓటర్ అంత అవి కూడా ఎన్నిసార్లు మోసపోతారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, వ్యవస్థ సాధ్యం అంటాడు. సంక్షేమం లేదనతో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన మహానాయకుడు. ఇలా భారతదేశంలో ఏ సీఎం లేడు ఈ రకంగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బు పట్టడం. అదే మా పోటీ లీడర్లకి ఇస్తే మేము కూడా 10 మందికి తిని 10 మందికి ఇచ్చేవాళ్ళు. కాబట్టి ₹1 కూడా లంచం లేదు. వాడి అకౌంట్లో కరెక్ట్గా అలుగుడు అయితే వాడి అకౌంట్లో డబ్బు పోతుంది. దీంట్లో ఎవడు ప్రమేయం లేదు. ఇది అయితే కాదంటారు ఎవడైనా. జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధిని విద్య సర్వనాశనం చేశారు లోకేష్. విద్య ఇలా ఇంగ్లీష్ మీడియం దాకా వచ్చిన మహానుభావుడు ఎవరు? ఈ పిల్లకాయలేమో హైయర్ స్కూల్లో చదవాలా, లేనివాడేమో మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఓనామాలు రాసుకోవాలా? అంటే వాళ్ళు ఇంగ్లీష్ చదవకూడదా? అంటే తెలుగు తీసేయమని కాదు, 2 సమంగా చదివినప్పుడే కదా అవుట్ ఆఫ్ కంట్రీస్ పోయినప్పుడు ఉపయోగపడేది. ఎట్లా ఉపయోగపడుతుంది? కింద పడ్డాడు కిందనే ఉండాలా, పైకి ఎక్కి పడలేదా? నువ్వు ఇప్పుడు చెబుతా ఈయన నెల్లూరు మా భాష్యం మా ఈ స్కూల్లో ఇచ్చింది నారాయణ. వీళ్ళు ఎవరి కోసం ఇచ్చా? వాళ్ళలోనే చదువు ఒక వ్యాపారం చేసావు. చదువు సామాన్యుడికి అందరా? చదువు సామాన్యుడికి ఉంది ఇంటికాడు. స్కూళ్ళలోనే ఇంగ్లీష్ చెబుతున్నారు. నాడు నేడు పెట్టి బళ్ళు మార్చాడు, పోతే అంగన్వాడీలను మార్చాడు, డాక్వా గ్రూపులను మార్చాడు. అన్ని వాళ్ళకి చేస్తున్నప్పుడు ఇంకా డెవలప్ కాందాడా? ఎన్నాళ్ళు ఈ డబ్బు ఏడకపోయింది? ఆ డబ్బేగా. నువ్వు ఒకసారి అప్పులు చేస్తున్నాడు అన్నావు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పంచుతున్నాడు. అదే అధికారంలోకి వస్తే అప్పులతో పాటు సంపత్తిని సృష్టిస్తాడంట. మరి 15 ఏళ్ళు చేసినావు కదా, 40 ఏళ్ళు నీకు రాజకీయ చరిత్ర ఉంది కదా, సృష్టించకూడదు. మరి ఆనాడు సృష్టించలేడు, ఇవాళ సృష్టిస్తావా? ఇవాళ మొన్నటిదాకా పెళ్ళాన్ని ఏలుకొని ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి చేసి అయ్యాడు, వాడు ఒక ప్రధాని అన్నావు. ఇలా వాడు కాళ్ళు పట్టుకొని సీట్లు ఇస్తానంటున్నావు. దేనికి? ఈ సింహాన్ని ఎదుర్కోవడానికి నీకు దమ్ము లేక కుక్కలన్నీ పోగేసుకొని వస్తున్నావు. ఏ కుక్కలు ఏమీ చేయలేవు. సింహమే. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి జగన్మోహన్ రెడ్డి సింగిల్ ఉంటారు. ప్రజలు ఎవరు వైపు ఉంటారు? సింగిల్ వైపే ఉంటారు. సింగిల్ వైపు చెప్పింది చేస్తాడు కాబట్టి సింగిల్ వైపే ఉంటారు. మాట ఇచ్చాడంటే మాటేం తిప్పరు. వాళ్ళ వంశానికే ఉంది. అది ఇలా కొత్త ఏముందా? అంటే పవన్ కళ్యాణ్ 2014 కాంపిటీషన్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటున్నాడు. ఎందుకు? అంతకుముందు ఏమయ్యా? మొట్టమొదట నువ్వు చంద్రబాబు సపోర్ట్ చేసి ఈ రాజధాని అన్యాయం చేశాడు, తిన్నాడు అని కూర్చోవుగా. మళ్ళీ ఆయన పక్కన ఎందుకు పోయా? మరి ప్రైమ్ మినిస్టర్ని మోడీ గారిని తిట్టాడుగా. 4.5 సంవత్సరం ఆయనతో కలిసి మెలిగాడుగా సెంటర్లోనే అయినా. మరి చివరికి 5 నెలలు 6 నెలలు వచ్చావుగా బయటికి వచ్చి నోటికి వచ్చినట్టు తిట్టావుగా, రాళ్ళు వేయించావుగా, నల్ల బ్యాడ్జీలు ధరించి గోబ్యాక్ అన్నావుగా. ఇలా అది అతని దగ్గరికే పోయి కాళ్ళు పట్టుకొని నాకు సపోర్ట్ ఇవ్వమని, నాలో కలవమని ఎందుకు పోయా? దేనికి పోయి? భయపడి భయపడేగా. మరి భయపడిపోయినాడు, భయపడినట్టే ఉండు. ఏమీ చేయలేవు నువ్వు. అది సీట్లు తగ్గగలవేమో కానీ నువ్వు ప్రమాణ స్వీకారానికి నువ్వేం అర్హుడు కాదు, నీ కొడుకు అంతకన్నా అర్హుడు కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక రాజ్యాన్ని కట్టాడు, 3 రోజులు ఎలా కడతాడు? అది మాతోనే సాధ్యం అంటాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ఒక రాజ్యాన్ని నిర్మించలేదు, 3 రోజులు కట్టాలని అంటున్నాడు. అది అసాధ్యం, మాతోనే రాజ్యాన్ని కట్టాలి. రైట్. అతను 3 రాజధానులు అంటున్నాడు. అసమర్థుడు అనుకో, నువ్వు సమర్థుడిగా. అన్ని తాత్కాలిక సచివాలయాలు, తాత్కాలిక అసెంబ్లీ హాళ్ళు ఎందుకు కట్టా? స్టాండర్డ్కి కట్టొచ్చుగా.
తాత్కాలికం ఎందుకు పెట్టేవాడికి పేరు దేనికి పెట్టావు తాత్కాలికం ఒక రాజధాని ఆయన ఇచ్చాడు ఒక మట్టి అని ఒక నీళ్లు కసిని వాటితో చేసావు ఇటుక బటికాన్ని అడగ చేసావు కొట్టేసి మరి తాత్కాలికం ఎందుకు పెట్టా పర్మనెంట్ అని కట్టచ్చుకో నువ్వు తాత్కాలికం ఎందుకు పెట్టా ఇలా మొన్న ఉన్నాం మనం హైదరాబాద్లో అంత డెవలప్ చేసాం వాళ్ళు తన్నారు ఇక్కడికి వచ్చాం రేపు ఇంకో అంటారు ఆ నుంచి పోవాలిగా అమరావతి నుంచి అయినా మరి 3 సార్లు డెవలప్ అయితే ఎవడు బాధపడగా 3 ప్రాంతాలు డెవలప్ అయి ఉంటాయిగా ఎవడికి వ్యసనాలు ఉండవుగా మరి అది మంచిదా సింగిల్ రాజధాని మంచిదా అంటే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేడు రాష్ట్రపతికి న్యాయం చేస్తాడని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తారు. చెల్లికి తల్లికి కుటుంబ విషయాలు దేనికండి కుటుంబ విషయాలు దేనికి నువ్వు చేశా రామారావు కొడుకులకు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ నువ్వు చేశా న్యాయం ఇలా జూనియర్ ఎన్టీఆర్ అయితే నీ కొడుకు సీఎం కాడనే కదా జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఆయన పెక్కిలను చించేసింది అంటే ఈ ఓటర్కి తెలియదా ఓటర్ చూడలేదా అంటే నీదా పార్టీ ఎన్టీఆర్ కాంగ్రెస్కి యాంటీగా ఎదురు నిలబడి పెట్టాడు ఇవాళ నువ్వు కాంగ్రెస్ వాళ్ళతో శాలువాలు కప్పించుకుంటున్నావు సత్కరించుకుంటున్నావు వాళ్ళ మీటింగులు ఎక్కుతున్నావు సీట్లు పంచుకుంటున్నావు ఇదే రాజకీయం నీదా పేట రాజకీయం దొమ్మర రాజకీయం వాళ్ళదా ఈ రాక్షస పాలన అందించాలంటే మనం అందరం కట్టకలిపి రావాలి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయకూడదు అంటాడు లోకేష్ అసలు ఆయన పనిముట్లు అంటే పందిముట్లు అంటాడు ఆయన పనిముట్లు అన్నపోయి పందిముట్లు అంటాడు 175 స్థానాలు అసెంబ్లీ స్థానం అంటే 225 అంటాడు ఆయన ఒక సీఎం అవుతాడు ఈ రాష్ట్రానికి అంతకన్నా దిక్కుందా అసలు ప్రొనౌన్సియేషన్ చదువుకున్నాడు కానీ ఎడ్యుకేషనే కానీ ఏమో ప్రొనౌన్సియేషన్ మాట్లాడే దాంట్లో ఒత్తులు కామాలు బలుగుతాయి అతనికి ఎర్ర బుక్ అన్నాడు ఏం చేసుకుంటా ఎర్ర బుక్ రాసి ఎవరు నేను చెప్తా నేను మచ్చలేని నాయకుడు అన్నాడు మీ అయ్యా 40 ఏళ్ళ నుంచి మన 375 కోట్లతో పట్టుకొని రాజమండ్రి జైల్లో కోర్టుగా ఎవడు కాదుగా నువ్వు కక్షతో నువ్వు ఇలా నువ్వు సోనియా కాళ్ళు పట్టుకొని లేకపోతే సెంటర్లో అందరిని పట్టుకొని ఆనాడు ఇన్ని 16 కేసులు పెట్టి జైలు నువ్వు ఒక రాజకీయ నాయకుడువా నేను నీతి రాజకీయం అనేది